ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము. ఈరోజు మనం 36వ శ్లోకాన్ని తెలుసుకుంటున్నాము. అప్పుడు అర్జునుడు భగవానుని ఏ ప్రకారముగా స్తుతించాడో తెలియజేయటము ఈ 36వ శ్లోకంలో మనం తెలుసుకుంటున్నాము. అర్జున ఉవాచ స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ ప్రహుష్యత్యసురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంగా. ఓ అంతర్యామి కేశవ, నీ నామగుణ ప్రభావములను కీర్తించుచు జగత్తు హర్షాతిరేకములతో అనురాగములతో ఉప్పొంగిపోవచున్నది. ఇది సముచితము. భయగ్రస్తులైన రాక్షసులు నలుదిక్కులకు పారిపోవచున్నారు. సిద్ధగణముల వారెల్లరూ కూడా ప్రణమిల్లుచున్నారు. అర్జునుడు చెప్తున్నాడు, ఓ కృష్ణ, నీ యొక్క నామము ఉచ్చరించడం చేత, నీ మహత్యమును చక్కగా కొనియాడుట చేత లోకం ఎక్కువగా సంతోషిస్తున్నది. మిక్కిలి ప్రీతి కూడా పొందుతున్నది. మిమ్ము చూసి రాక్షసులు భయపడిన వారే దిగంతములకు పరిగెడుతున్నారు. సిద్ధుల సమూహములన్నీ కూడా మీకు నమస్కరిస్తున్నాయి. అవి అన్నీ కూడా మీ మహిమకు తగే ఉన్నాయి అని భగవానుని అర్జునుడు వేడుకుంటున్నాడు. తవ ప్రకీర్త్య జగత్ ప్రహుష్యతి. భగవంతుని యొక్క నామమును సంకీర్తన చేయడం చేత, భగవంతుని మహిమలు కథలుగా వినటం చేత జనులు అత్యంత హర్షాన్ని పొందుతున్నారని అర్జునుడు పలుకుతున్నాడు. హుష్యతి అని చెప్పకుండా ప్రహుష్యతి అని చెప్పటం వల్ల అట్టి వాళ్ళు అపారమైన ఆనందాన్ని పొందుతున్నారని అర్థం. దీన్ని బట్టి అతిహర్షమునకు దుఃఖరాహిత్యమునకు నామోచ్చరణ, భగవంతుని నామం ఉచ్చరించడము, భగవంతుని గురించి విచారించటమే మార్గమని మనకిక్కడ స్పష్టమవుతున్నది. రక్షాంసి భీతాన్ని దిశోద్రవంతి అంటే భగవద్ దర్శనము చేత రాక్షసులు పలాయనము చిత్తగిస్తున్నారని అర్జునుడు చెప్తున్నాడు. ఇందులో ఈ శ్లోకంలో చెప్పబడింది. అంటే ఎక్కడ పరమాత్మ ఉంటాడో, ఎక్కడ పవిత్రత ఉంటుందో, ఎక్కడ సద్గుణాలు విరాజిల్లుతుంటాయో అక్కడ భూతప్రేత పిశాచాలు, రాక్షసులు, కామాది దుష్ట ప్రవృత్తులు ఉండవని దీని భావము. కాబట్టి జీవులు తన హృదయ సీమలో దేవదేవుడైన పరమాత్మను భక్తి మొదలైన వాటి చేత ప్రతిష్ఠ చేసుకుంటే ఇక అజ్ఞానము, దంభదర్పాదులు, రాగద్వేషాలు, కామక్రోధాలు అనే భూత పిశాచాలకి చోటు లేకుండా అవి నిలవలేక పరిగిడిపోతాయి, పలాయనం చిత్తగిస్తాయి అని చెప్తున్నారు. బయట ఉన్నవి భూతపేత పిశాచాలు, మనసులో ఉన్నవి అజ్ఞానాలు, రాగద్వేషాలు, కామక్రోధాలు, అజ్ఞానము, ఇవన్నీ కూడా భూత ప్రేత పిశాచాలతోటే సమానము. మనం ఎప్పుడైతే భగవంతుని మనసులో, మన హృదయంలో భక్త్యాదుల చేత ప్రతిష్ఠించుకుంటున్నామో అప్పుడే ఈ అజ్ఞానము, ఈ రాగద్వేషాలు, కామక్రోధాలు కూడా ఈ భూత ప్రేత పిశాచాల్లాగా పారిపోతాయి. అవే ఈ మానసికంగా మనిషికి ఉన్నవి అని చెప్పని ఇందులో చెప్తున్నారు. రాక్షసులు బయట ఎక్కడోనే కాదు, హృదయంలో కూడా కాపురం ఉంటుంటారు. వారే పైన తెలిపిన అసుర గుణాలు, మనలో ఉన్న అసుర గుణాలే రాక్షసులు. బయట ఉన్న రాక్షసులు కాకుండా మన హృదయంలో కాపురం ఉంటున్న రాక్షసులు వాళ్ళు. భక్తి ధ్యానం చేత, భగవంతుని కీర్తన చేయడం చేత పరమాత్మని ఎప్పుడూ జీవుడు తన యందు ఆహ్వానించుకుంటాడో అప్పుడిక అసురి సంపద అంతా వెంటనే కాలికి బుద్ధి చెప్తుంది. ఈ సత్యాన్ని నిరూపించడానికే అర్జునుడు పై విధంగా భగవానుని స్తుతించాడు. ఈ శ్లోకంలో బీజాక్షరాలు ఎక్కువగా ఉన్నాయి. దీన్ని జపించే వారికి భూత ప్రేత పిశాచాదుల బాధ ఉండదని, భూత ప్రేతాదుల బాధ గలవారు ఎవరైనా సరే ఈ శ్లోకాన్ని భక్తిభావంతో జపిస్తే ఆ బెడద తొలగిపోతుంది అని పెద్దలు చెప్తున్నారని ఈ శ్లోకం ద్వారా మనకి తెలుస్తున్నది. ఆ శ్లోకం ఏమిటి అంటే శ్రీమద్ భగవద్గీతలోని 11వ అధ్యాయమైన విశ్వరూప సందర్శన యోగంలోని 36వ శ్లోకంగా మనం గుర్తుపెట్టుకోవాలి అని తెలుస్తున్నది. భగవానుని అర్జునుడు ఇంకా స్తుతించటము తదుపరి 37వ శ్లోకంలో మనం తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.